ఏపీలా మొన్నటిదాకా వరదలతోని జనం అల్లాడిన వార్తలు నచ్చినాయి. ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా వరద బాధితుల గురించే మాట్లాడుకొచ్చిర్రు. కాకుంటే ఇప్పుడు ఏడుకొండల వెంకన్న స్వామి లడ్డు గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సీఎం చంద్రబాబు సార్ గిట్ల మాట్లాడే వరకు తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. సీఎం చంద్రబాబు సారు ఇట్లా మాట్లాడే వరకు కొంతమంది ఆశ్చర్యపోతే, ఇంకొందరు ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని ఇట్లా తయారు చేస్తున్నారా అని కోపానికి వస్తున్నారు. ఇక ఈ ముచ్చట్లా ఇది వరకు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుకుంటా, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా, న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. మా హయాంలా ఏ అక్రమాలు, ఏ తప్పు చేయలేదు, నేను నా కుటుంబంతో కలిసి శ్రీవారి పాదాల చెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడా అని ప్రశ్నించిండు. ఇకటు చేతి పార్టీ అధ్యక్షురాలు షర్మిలక్క కూడా సోషల్ మీడియాలో ప్రశ్నించింది. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి, లేకుంటే సిబిఐతోని విచారణ జరిపించండి. మహాపాపానికి, ఘోర ఆపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి అని డిమాండ్ చేసింది. శ్రీవారి లడ్డు ముచ్చట ఇప్పుడు ఏపీలనే కాదు యావత్తు దేశమంతటా చర్చకు దారితీసింది. కాబట్టి సర్కార్ ఇప్పటికైనా నిజ నిజాలు బయటపడేటట్టు విచారణ చేసి తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా హైడ్రా హైడ్రా. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా, ఏ నోట్ల విన్నా హైడ్రా గురించే వినబడుతున్నది. చెరువులు, కుంటలకు దగ్గర ఇండ్లు కట్టుకున్నోళ్ళు, కొనుక్కున్నోళ్ళు హైడ్రా మా మీది కత్తదా అయ్యిందని గుబులు పడుతున్నారు. ఇది ఇట్లుంటే ఇప్పుడు ఈ కూల్చివేతల పర్వం జిల్లాలకు కూడా పాకింది. గిడ చూడుండ్రి ఎంత పెద్ద బిల్డింగ్ను కథం పట్టించిర్రో. ఐదంత్రాల మేడను మిషన్తోని ఒక్కటే దెబ్బకు ఎట్లా నేలమట్టం చేసిరో చూసిర్రా. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న ఈ బిల్డింగు సర్కారు జాగల కట్టిర్రట. మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికీ 3 మాటల నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదట. గందుకే ఇలా ఇంటోలను అరెస్టు చేసి పోలీస్ బందోబస్తు నడుమ పొద్దునే కూలగొట్టుడు సురువు చేసిర్రు అధికారులు. పెద్ద
పెద్ద బిల్డింగ్లను కూలగొడుతున్నారన్న ముచ్చట తెలిసి మస్తు మంది జనాలు అక్కడికి వచ్చిర్రు. ఈ ముచ్చట్ల మున్సిపాలిటీ కమిషనర్ ఏం మాట్లాడిండో ఇనుండ్రి. సర్వే నంబర్ 40లో ఆయనకు డాక్యుమెంట్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నంబర్ 42లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్మెంటల్ చేస్తుంది. 2022 నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. రీసెంట్గా కూడా 15 డేస్ బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ 42 సర్వే నంబర్లో 42 సర్వే నంబర్లో అక్రమంగా కట్టిన ఎవలాంటి అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు. కాకపోతే 40 సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది 42 సర్వే నెంబర్లో ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 42 సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అన్నయ్య అనే ఈ బిల్డింగ్ ఓనర్కు సర్వే నెంబర్ 40లా జాగా ఉంటే సర్కార్ జాగా అయిన సర్వే నెంబర్ 42లో ఇల్లు కట్టిండట. గందుకే అధికారులు ఇంటిని నేలమట్టం చేసిర్రు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాలు, చెరువులు, కుంటల ఆక్రమణల మీద జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నాడు. కాబట్టి రేపట్ల జిల్లాల్లో కూడా కూల్చివేతలు ఏ రేంజ్లో జరుగుతాయో చూడాలే. కొండ అంచు నిలబడి రీలు, డ్యామ్ అంచు నిలబడి రీలు, బస్ ఎక్కి రీలు, బైక్ మీద నిలబడి రీలు, చెట్టెక్కి రీలు, రోడ్డు మీద పరాష్కలాడుతూ రీలు, ఓవర్ యాక్షన్ చేసుకుంటా కొందరు ఎట్లా రీల్ చేస్తున్నారో, ఎట్లా పానాల మీదకి తెచ్చుకుంటున్నారో చూస్తున్నాం కదా. అయితే ఈడ మాత్రం మొగలు ఎట్లా రీల్ చేసిరో చూస్తే పొట్టు పొట్టు తిడతారు. అరెరెరెరే, అమ్మయ్యా బతికి బయటపడ్డాడు పో. ఇక ఏమంటారో ఏమనరో ఏం తిడతారో మీ ఇష్టం. ఉత్తుత్తిగా రోడ్డు మీద పోతుంటేనే గాసరం మంచిగా లేకుంటే చాలా మంది కింద పడి చచ్చిపోతున్నారు. అసొంటిది నెత్తికి హెల్మెట్ లేదు, ఏం లేదు. మెట్ల మీదికి బైకును లేపి ఎక్కిచ్చిండు. ఎక్కిచ్చినోడు అట్లనే ఆగిండా అంటే అదేం లేదు, గుండ్రంగా తిప్పి బ్యాలెన్స్ చేసుకున్నాడు. మన దగ్గర కాదు, బయటి రాష్ట్రంలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే పట్టుకొచ్చినాం కానీ ఓ అవ్వయ్యలు చూసిండ్రా, జర మీ పిల్లలకు బైక్లు ఇచ్చేటప్పుడు కొనిచ్చేటప్పుడు జర ఆలోచన చేయుర్రి, లేకుంటే లేనిపోని కథ పెడతారు. ఏమంటున్నాం? వామ్మో వామ్మో ఏం రీల్సో ఏమో పోన్రి. ఇక వీడు బయటోడు కదా, మనోళ్ళు ఇలాంటి కథలు పడర్తి అనుకుందామంటే అబ్బో అట్లా లేదు కథ. ఇంగో గినేషాలు చూడుండ్రి. చూస్తున్నారా, ముంగటి పయ్యను లేపుకుంటా వెనక పయ్యను ఎట్లా పోనిస్తున్నాడో. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, మన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ మీద. కొందరు ఆకతాయి పోరలు ఇట్లా బండ్లతోని విన్యాసాలు చేస్తున్నారు. నెంబర్ ప్లేట్లు చక్కగా లేవట, పోలీసులు పెద్దగా పట్టించుకోలేదట. అందుకే వీళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇసొంటోళ్ళు చేయంగా పాపం తొవ్వంట పోయేటోళ్లకు పరేషాన్ ఉంటుంది. అయ్యా పోలీస్ సార్లు జర ఇప్పటికైనా యాగం పోరల మీద ఓ నజరేసి ఉంచుండ్రి.
ఎవరన్నా లోన్ మీద ఏదన్నా బండో కారో లారో ట్రాక్టరో తీసుకొని టైంకు కిస్తులు కట్టకపోతే ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీలు ఊకుంటారా? ఏ మూలకున్న దొరకబట్టి ఏం సంగతి కిస్తీ పైసలు కడతారా లేకపోతే బండి గుంజుకపోమ్మంటారా అని అడుగుతారు కదా. అప్పటికి కూడా కిస్తీలు కట్టకపోతే నిజంగానే బండ్లు గుంజుకపోతారు. అయితే అట్లనే గిడ కొందరు ట్రాక్టర్ కిస్తీల కోసం ఓ ఇంటికి పోతే అమ్మో ఆ ఇంటామే మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదు లో. माँ मेरी भी नौकरी है, अगर मैं ये साधन नहीं ले जाऊंगा तो मैं आगे क्या जवाब दूंगा? माँ बताओ. બધું મળી જાય છે તને તો આવું નહીં કરતો. મારો દીકરો બહુ ગરીબ છે દીકરા, તો આવું નહીં કરે. माँ તમારી વાત સાચી પણ माँ બોલો છું દીકરા. माँ દશામાં તમે હાજરો હાજર છો. అగో చూస్తున్నారా అక్క పర్ఫార్మెన్స్? దయ్యం పట్టినట్టు ఊగిపోకుండా గిర్రగిర్ర తిరుక్కుంటా కిస్తీల కోసం వచ్చిన ఫైనాన్స్ ఏజెంట్లను ఎట్లా బెదిరిస్తున్నదో. ఇట్లయితే వాళ్ళు కిస్తీలు అడగకుండా వచ్చినోళ్ళు సచ్చినట్టు పోతారు అనుకున్నది. હું જાણો દીકરા સાધન બંધ થઈ જઈએ. હું સાધન નહીં લઈ જઉં તમારો, પણ મારે જવાબ હું આલવો અગાડી સાહેબ. એ તો તારે બધા દીકરાને હામું પડવાનું જ છે. એને પૈસા કે તને ઘરે છે દીકરા, આવું નહીં થાય છે. પણ બહુ માં નુકસાન થાય છે. મેં સાધન- મારી દેવી દેખા બોલું છું. આવું નહીં થાય દીકરા. વાત તમારી વાત સાચી, પણ મારે અગાડી જવાબ આલવો પડે કે નહીં આલવો પડે? બધા પૈસા મળી જશે. આવું નહીં થાય. આવું સાધન બંધ થઈ જઈએ. આવું નહીં થાય. ట్రాక్టర్ కోసం ఫైనాన్స్ లోన్ తీసుకున్నారట. మరి తీసుకున్నప్పుడు కిస్తీలు కట్టాలే కదా, అట్లా కట్టకుండా పెండింగ్లో పెట్టినరట. మరి అట్లా పెండింగ్లో పెడితే వాళ్ళు ఊకుంటారా? అందుకే కిస్తీలు కడతారా లేకపోతే ట్రాక్టర్ గుంజుకపోమ్మంటారా అన్న ఓలే ఇట్లా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసి వాళ్ళనే బెదిరించుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా మస్తు తిట్టబట్టింది. చేతులేదో కుంకుమ పట్టుకున్నట్టున్నది. ఈమెతో పెట్టుకుంటే ఏమో అయితట్టున్నది కదా అనుకొని జర వెనకకు తగ్గిర్రు. ఇది రాజస్థాన్లో ముచ్చట. కానీ భలే ఉపాయం చేసింది కదా ఈమె. అయినా అట్లా లోన్లు తీసుకొని పైసలు కట్టకపోడు తప్పే కదా. అయినా ఈమెందో ఈ ఓవర్ యాక్షన్ ఏందో అని అంటున్నారు కొందరు పబ్లిక్. ऐसा तने तो आવું નહીં કરતો. મારો દીકરો બહુ ગરીબ છે દીકરા, તો આવું નહીં કરે. માં તમારી વાત સાચી, પણ બોલું છું દીકરા. માં દશામાં તમે હાજરો હાજર છો. હું જાણો દીકરા સાધન બંધ થઈ જઈએ. હું સાધન નહીં લઈ જઉં તમારો, પણ મારે જવાબ હું આલવો અગાડી સાહેબ. એ તો તારે બધા દીકરાને હામું પડવાનું જ છે. એને પૈસા કે તને ઘરે છે દીકરા, આવું નહીં થાય છે. પણ માં બહુ નુકસાન થાય છે. મેં સાધન- મારી દેવી દેખા બોલું છું. આવું નહીં થાય દીકરા. વાત તમારી